హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుష్కా రైస్ అండి. అది దాని తయారీ విధానం ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా మనం గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేస్తున్నామండి. ఇది శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు ఇవి నానబెట్టుకోవాలి. రైస్ కడుక్కున్నాము కండి, ఈ నానతోని దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, పెరుగు. ఇది ముఖ్యం అండి కుష్కాలోకి. దానిలో కావలసిన మసాలాలు: నెయ్యి, ఈ గిన్నెలో ఇప్పుడు మనం కుష్కా తయారు చేస్తున్నామండి. ముందుగా గిన్నె పెట్టుకుంటున్నా పొయ్యి మీద. ఇది బాగా వేడవ్వాలి. కొంచెం నెయ్యి వేసానండి. ఆయిల్ వేస్తున్నా. మన నెయ్యి ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఇప్పుడు నెయ్యి నూనె బాగా కాగింది కండి. స్టార్ పువ్వు, కొంచెం చెక్క, మూడు లవంగాలు వేసా. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఉల్లిపాయలు వేసుకున్నా. పచ్చిమిర్చి ఇవి బాగా నూనెలో వేగాలండి. చక్కగా దోరగా వేగాలి. ఉల్లిపాయ అంతా మనకు చక్కగా వేగింది కదండి నూనెలో. ఇప్పుడు కొంచెం అల్లం, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ. ఇది ఫ్రెష్గానే నూరిందండి. ఫ్రెష్దే వేసుకోవాలి, బాగుంటుంది. కుష్కాకి ఫ్రెష్ అల్లం పేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర బాగా వేగాలండి. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర పొడి కొంచెం, గరం మసాలా కొంచెం, పసుపు కొంచెం. మనకి రైస్ సరిపడా, ఇంకా కర్రీ ఏముండదు కాబట్టి కారం వేసుకోవాలండి. 1 స్పూనున్నర కారం. ఇవన్నీ చక్కగా నూనెలో వేయాలి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం నిమ్మకాయ పిండుకున్నామండి. ఇప్పుడు అవన్నీ వేసాం కదండి. టమాటా మెయిన్, కుష్కాకి టమాటా మెయిన్ అండి. ఇది కూడా చక్కగా నూనెలో మగ్గాలి. పైన కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. నేనైతే 2 గ్లాసులు రైస్ అండి ఇంకా వేస్తున్నా. మసాలా కూడా వేసుకోవాలండి.
ఇక లాస్ట్ మనం పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేస్తున్నాను నేను. కుష్కా రైస్కి టమాటా పెరిగేనండి మంచి ఫ్లేవరు. రెండే పడాలి దీంట్లో. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఇట్లా వేయించుకున్నామండి. ఇదంతా చక్కగా బయటకు కనపడుతుంది కదండి, పైకి తేలింది. మనకి మసాలాలన్నీ బాగా మసాలా ఇవన్నీ బాగా ఏగినాయండి ఆయిల్ నూనెలో. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేసానండి. దీంతో మనం 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇదంతా బాగా మరగనివ్వాలండి వాటర్ అంతా. ఉప్పు అదేమన్నా సరిపోతే ఇప్పుడే మనం చూసుకోవాలి. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఈ నీళ్ళన్నీ మరగాలి బాగా. నీళ్ళన్నీ బాగా మనకి తెరలాలి. ఇది మనకు బాగా మరిగినాయండి. ఈ టైంలో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసాను. ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. అమ్మ ఎక్కడ దాకా వచ్చింది విజయ్? చూద్దామరా. ఇదిగో విజయ్, ఇలా అయింది. కుష్కా అనేది ఇట్లా మనకు ముద్దగానే ఉండాలి. మన బిర్యానీలు పలావ్ లాగా పొడి పొడిగా ఉండకూడదు, ఇట్లా ముద్దగా ఉండాలి. ఇది కొంచెం మగ్గాలి విజయ్. కొంచెం మగ్గితే మనకు రెడీ అయినట్టు. 5 నిమిషాలకి అయిపోద్ది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఒక మంచి వాసన వస్తుందండి. మనకి కుష్కా అనేది రెడీ అయింది. తిని చూసి ఎలా ఉందో చెప్తాం. వేడివేడిగా వడ్డించుకుందాం. ఎలా ఉంది నాన్న? ఇటు చూడు, ఇటు. బాగుందా? వేడివేడిగా ఉందండి కుష్కా. ఇది కర్రీతో పని లేదండి, ఒట్టిగా ఇలా చేసుకొని అయినా కానీ మనం తినేయొచ్చండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సూపర్ అండి, అసలు భలే టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. నేను ఎలా చేయాలో కూడా మీకు చూపించాను కదా. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామండి. బాయ్.